గత ప్రభుత్వంలో భూములు చెరువులు నాలాలు కబ్జాకు గురైతే మనకెందుకులే అన్న ఆలోచన భావన ఉండేది. నమ్మకం కలిగించే వ్యవస్థ లేకపోవడంతో మనం మౌనంగా ఉండే వాళ్ళం. ఈ నేపథ్యంలో హైడ్రా నమ్మకాన్ని కలిగించింది. ఇటీవల ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు హైడ్రా 13 పార్కులు 20 సరస్సులను ఆక్రమణల నుంచి రక్షించింది. అంబర్పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది. ఈరోజు సామాన్య ప్రజలకు హైడ్రా ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించింది. అదేవిధంగా మిత్రులారా, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు కొంతమంది దీని ఒక బూచిగా చూపించి భయపెట్టే ప్రయత్నం చేస్తుండ్రు. వీటన్నిటిని కూడా ప్రజల్ని గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అందుకే ఈరోజు మనం మంచి పనులతో ముందుకు వెళ్ళాలి. మన నగరాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా మనం ముందుకు తీసుకెళ్లడానికి మీ సహకారాన్ని ఆశిస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఈరోజు నిరంతరం ప్రజలు ప్రశాంతంగా ఈరోజు నిద్రపోగలుగుతున్నారు గుండెల మీద చేతులు పెట్టుకొని అనంటే మన పోలీసులు అందిస్తున్న విశిష్ట సేవలు. అందుకే ఈరోజు నిరంతరం రోజుకి 24 గంటలు సంవత్సరానికి 365 రోజులు ప్రజల సేవలో నిమగ్నమైన పోలీసులు వాళ్ళ పిల్లల పట్ల చదువుల శ్రద్ధ వహించడానికి సమయం దొరకడం లేదు. అందుకే ఈరోజు ఆలోచన చేసి ఈరోజు మనం మంచిరేవుల ప్రాంతంలో 50 ఎకరాలలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ప్రజల సేవలు అందిస్తున్న ఆ సిబ్బందికి వాళ్ళ పిల్లల కోసం నాణ్యమైన ప్రమాణాలతో కూడుకున్న విద్యను అందించాలని ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ప్లే స్కూల్ని, ఒక సైనిక్ స్కూల్ని ఎంత గర్వంగా సైనికులు చెప్పుకుంటారో పోలీసులు కూడా వాళ్ళ సిబ్బంది మాది పోలీస్ స్కూల్, మా పిల్లలు చదువుకున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు లాయర్లు అని చెప్పుకునే విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మనకున్న స్కిల్స్ మన దగ్గర ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పాస్ అవుతున్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే మనం వాళ్ళకి సర్టిఫికెట్ ఉంది కానీ స్కిల్స్ లేకపోవడం వల్ల పోటీ పడలేకపోతున్నారు. ఆ సమస్యను పరిష్కరించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. ఈ సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ప్రపంచ దిగ్గజాలైన కంపెనీలలో లక్షలాది మన వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం ఈరోజు మనం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ మొన్న జరిగిన ఒలింపిక్స్లో మీరందరూ చూసిండ్రు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు. సౌత్ కొరియా ఒక చిన్న దేశం 32 మెడల్స్ సాధించడమే కాదు, ఒకే ఒక అమ్మాయి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. నేను ఆ దేశ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్తే ఆ అమ్మాయితో పరిచయం చేసిండ్రు వాళ్ళు మేనేజ్మెంట్. నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక చిన్న దేశం 32 గోల్డ్ మెడల్స్ సాధిస్తే 140 కోట్ల జనాభా ఉన్న మనం ఒక్క మెడల్ కూడా సాధించలేదు. అందుకే ఆ స్ఫూర్తితో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రారంభించుకోవడమే కాదు, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకొని ఈరోజు తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి క్రీడాకారులను తయారు చేయాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో కామన్వెల్త్ గేమ్స్ కానీ లేకపోతే ఖేలో ఇండియా లాంటి క్రీడల్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని, భవిష్యత్తులో నిర్వహించబోయే ఒలింపిక్స్ క్రీడలను కూడా హైదరాబాదు నగరంలో నిర్వహించాలని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయడమే కాదు, భవిష్యత్తులో హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రం ఇందులో పోటీ పడుతుంది. క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు తమ చేతగానితనంతో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది మంది బిడ్డలు ఫ్లోరైడ్ నీళ్లు తాగడం వల్ల బొక్కలు వంకరపోయి నరకయాతన పడ్డారు. ఈ బాధల నుంచి విముక్తిని డిమాండ్ చేస్తూ ఉద్యమ కాలంలో నల్లగొండ నగారా పేరుతో కార్యక్రమం తీసుకొని స్వయంగా నేనే పోరాటం చేశాను. నల్లగొండ బిడ్డల దుఃఖాన్ని వివరిస్తూ చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ అనే పాటను కూడా నేనే స్వయంగా రాశాను. ఒకనాడు గుక్కెడు నీళ్ల కోసం మైళ్ళు నడిచి పడరాని పాటలు పడ్డ తెలంగాణ నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన సురక్షితమైన జలాలను నల్లాల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్నది. మిషన్ భగీరథతో
100% ఆవాసాలకు మంచినీరు అందించడంతో తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా కొనియాడింది. అతి తక్కువ వ్యవధిలో ఇంతటి బృహత్తర పథకాన్ని పూర్తి చేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా వ్యవసాయ స్థిరీకరణను సాధించడం ద్వారా తెలంగాణ భారతదేశ వ్యవసాయ రంగంలోనే అపురూపమైన ఘట్టాన్ని ఆవిష్కరించిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు దండగాని ఈసడించిన వ్యవసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పండగగా మార్చింది. బకించంద్రుడు వందే మాతర గీతంలో పేర్కొన్న సుజలాం సుఫలాం సస్యశ్యామలాం అన్న భావనను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసి చూపించింది. సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలతో పాడుబడిన స్థితి నుంచి బయటపడడమే కాకుండా నేడు మన రాష్ట్రం సుజల సుఫల సస్యశ్యామల తెలంగాణగా ఆవిర్భవించింది. దేశంలో కనీవిని ఎరగని విధంగా కలలోనైనా ఊహించని విధంగా రైతు రుణమాఫీ, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, రైతు బంధు రైతు బీమా పథకాలు, వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతు బంధు సమితిల ఏర్పాటు, ఒకటా రెండా అనేక అద్భుతమైన పథకాలను సంస్కరణలను తీసుకొచ్చింది. రైతులకు ఛార్జీలు లేకుండా కరెంటును, పన్నులు లేకుండా సాగునీటిని అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. 2014-15లో తెలంగాణ మొత్తం సాగు విస్తీర్ణం 1,34,00,000 ఎకరాలైతే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నెలకొల్పిన ఉత్తేజం వల్ల 21 నాటికి 2,15,00,000 ఎకరాలకు పెరిగింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 57,880 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించే అవసరం లేకుండా రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చరిత్రాత్మక రైతు బంధు పథకం విశ్వవేదిక మీద సైతం ప్రశంసలు అందుకున్నది. ఐక్యరాజ్య సమితి రైతు బంధు పథకాన్ని అత్యుత్తమ పథకంగా కొనియాడింది. తెలంగాణ రైతులకు ఎనలేని ధీమా ప్రభుత్వం అందిస్తున్న రైతు బీమా. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో రైతులతో పాటు వారి కుటుంబాల సంక్షేమాన్ని, భద్రతను సైతం ఆలోచించిన ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.